నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఎంపీ కంగనా రనౌత్ యాక్ట్రెస్ కృతి సేనన్పై మండిపడ్డారు, ఫైర్ అయ్యారు. కారణం ఏంటంటే ఈ మధ్యనే రాఖీ పండగ వస్తోంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అన్నయ్య లేదా తమ్ముడుకు సోదరులకు చెల్లి లేదా అక్క కట్టేటువంటి వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి రాఖీ కట్టడం జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఈ పండగ సందర్భంగా జీవా అనేటువంటి ఒక కంపెనీ యాడ్ విడుదల చేసింది. ఈ యాడ్లో కృతి సేనన్ యాక్ట్ చేశారు. ఈ యాడ్ అనేది వివాదానికి కేంద్ర బిందువైంది. కారణం ఏంటంటే ఆ యాడ్లో కృతి సేనన్ వేసుకున్నటువంటి డ్రెస్ అభ్యంతరకరంగా ఉంది అని చెప్పి కంగనా రనౌత్ ఒక ఇన్స్టాలో ఒక స్టోరీ కూడా పెట్టారు. ఇట్ ఈస్ 2-3 లైన్లు చదివి వినిపిస్తాను మీకు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టైమ్ టు బి ఎ విమెన్. అంటే మహిళగా ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము, నేను గర్వపడుతున్నాను. మనకు అందుబాటులో చాలా రకాలైనటువంటి వస్త్రాలు అన్నీ ఉన్నాయి. అది సారీ కావచ్చు, లేకపోతే రకరకాల కాక్టైల్ డ్రెస్సెస్ అంటున్నారు, లెహెంగా చోలీస్ అంటున్నారు, జీన్స్ నుంచి సారీస్ వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి వస్త్రధారణ మనకు అందుబాటులో ఉన్నాయి. మరి తమ్ముడికో లేదా అన్నయ్యకో రాఖీ కట్టేటప్పుడు బికినీలు వేసుకొని లేకపోతే అండర్ గార్మెంట్స్లో వెళ్ళి రాఖీ కడతావా? ఇంకేం దొరకలేదా? వేరే డ్రెస్ ఏం దొరకలేదా నీకు అని కృతి సేనన్ పైన పెద్ద ఎత్తున ఆమె మండిపడ్డారు కంగనా రనౌత్. నిజానికి అటు నుంచి కూడా బ్యాక్ ఫైర్ వస్తే రావచ్చు, బట్ డెఫినెట్గా ఆమె అడిగినటువంటి క్వశ్చన్లో లాజిక్ ఉంది, అర్థం ఉంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ తారలు పర్టికులర్గా హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో, ఈ మధ్య కాదు, లాస్ట్ 10 to 15 ఇయర్స్లో అదే తరహా పద్ధతి కొనసాగుతోంది. ఈ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మోజులో పడి పర్టికులర్గా ఈ సినిమా ఫంక్షన్లో వాళ్ళు వేసుకొచ్చేటువంటి డ్రెస్సులు చూస్తే జుగుప్స కలుగుతోంది. ఎంత వల్గర్గా, అసలు ఉన్నాయా లేవా అనేటువంటి విధంగా వాళ్ళ యొక్క వస్త్రధారణ ఉంటుంది. సరే, సినిమా ఫంక్షన్లో ఎలాగైనా ఏడనివ్వండి, కానీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లో కనిపించేటప్పుడు రాఖీ, రక్షాబంధన్ అనేటువంటిది హిందువులు చాలా పవిత్రంగా జరుపుకునేటువంటి పండుగ. ఒక అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు ఆ బంధానికి ప్రతీకగా జరుపుకునేటువంటి పండుగ. మరి ఇలాంటి పండుగ సందర్భంగా ఆమె డ్రెస్, వస్త్రధారణ అంత అసహ్యంగా ఎందుకుంది? ఆ అండర్ గార్మెంట్స్ వేసుకున్నట్టుగా, బ్రా వేసుకున్నట్టుగా ఆ డ్రెస్ ఏంటి? ఎదురుగా కూర్చున్నది నీ అన్నయ్యే కదా, లేకపోతే తమ్ముడే కదా. నిజంగానే అభ్యంతరకరంగా ఉంది కృతి సేనన్ డ్రెస్. ఒకసారి చూడండి, విజువల్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో నేను మళ్ళీ మాట్లాడతాను. చూశారు కదా, జీవా కంపెనీ విడుదల చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇది. ఈ అడ్వర్టైజ్మెంట్లో కృతి సేనన్ నటించారు. కంగనా రనౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ఏ డ్రెస్ దొరకనట్టు, అలాంటి అండర్ గార్మెంట్స్ వేసుకున్నట్టుగా, బికినీ వేసుకున్నట్టుగా ఉంది డ్రెస్, అది బాగాలేదు అని చెప్పి ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి ఇక్కడ ఒక యాక్ట్రెస్ది ఒక్కటే తప్పు కాదు. డెఫినెట్గా ఆ యాడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో, యాడ్ డైరెక్టర్ డెఫినెట్గా హీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అతనికి బాధ్యత ఉండి తీరాలి. ఎందుకంటే డెఫినెట్గా మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి ఉదంతాలు గతంలో కూడా చాలా జరిగాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బాధ్యత ఎవరిదంటే అందులో యాక్ట్ చేసినటువంటి నటి కృతి సేనన్, యాడ్ డైరెక్టర్, అట్ ద సేమ్ టైం ఆ కంపెనీ ఏదైతే ఉందో GIVA, ఈ జీవా జ్యువెలరీ కంపెనీ, అది ఆ కంపెనీకి కూడా డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ముందుగా ఇలాంటి యాడ్స్ని తొలగించాలి. ఇంత అసభ్యకరంగా ఎలా వేసుకుంటారు? మామూలుగా జ్యువెలరీ యాడ్స్ అంటే అది వేరే విషయం. పర్టికులర్గా ఒక పండగ సందర్భంగా, అందులోని హిందువుల పండగకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కాబట్టి దాన్ని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఆ అడ్వర్టైజ్మెంట్ తయారు చేసి ఉంటే బాగుండేది అనేది హిందూ సంఘాల నుంచి, జనరల్గా హిందూ సంఘాల జనరల్గా వస్తున్నటువంటి అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని కంగనా రనౌత్ కూడా వ్యక్తపరిచారు తన యొక్క సోషల్ మీడియా ఖాతా ద్వారా, అకౌంట్ ద్వారా. నిజానికి ఇలాంటి ఉదంతమే జస్ట్ కొద్ది రోజుల కిందట ఇంకొకటి జరిగింది. మీకు గుర్తునే ఉంటుంది, మన ఛానల్లో కూడా యాక్టర్, ప్రముఖ నటుడు అలీ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించారు. ఘర్ అనేటువంటి సోప్, అది ఒంటి సబ్బు. అది ఆ ఒంటి సబ్బు అడ్వర్టైజ్మెంట్లో నిజానికి బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్ కూడా నటించారు. అప్పుడు ఎవరో అభ్యంతరం పెట్టలేదు. ఆలీ కూడా నటించారు. కానీ ఆలీ నటించినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు కూడా ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియోలో ఆ సోప్ని ప్రమోట్ చేయడం కోసం ఆలీ లక్ష్మీదేవి స్తోత్రాన్ని, సబ్బుకు పూజ చేస్తూ ఉంటాడు. అది ఏదో సినిమాలో అతను చెప్పినటువంటి డైలాగ్ని మళ్ళీ రిపీట్ చేస్తూ, సబ్బుకి పూజ చేస్తూ లక్ష్మీ స్తోత్రం పఠిస్తూ ఉంటాడు ఆలీ. అది చాలా పెద్ద ఎత్తున బ్యాక్లాష్ వచ్చింది. ఆలీ అలా ఎలా యాక్ట్ చేస్తాడు అంటే, అందులోకి అతను ముస్లిం కావడం కూడా వివాదం మరింత పెద్దది కావడానికి దారితీసింది. దెబ్బకి 2-3 రోజుల్లోనే పెద్ద ఎత్తున హిందువులు, హిందూ సంఘాలు ఆలీని తిట్టిపోశారు. నీకు డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా, సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నావు కదా, ఇదేం బుద్ధి నీకు, ఇదేం పోయే కాలం అంటూ ఆలీని చాలామంది తిట్టారు. సో ఆలీ అప్పుడు చేసినటువంటిది
ఆ తప్పు ఇప్పుడు కృతి సేనన్ కూడా అదే తప్పు చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే మీరేమి చిన్నపిల్లలు కాదు, యు ఆర్ అడల్ట్స్, ఎన్నో సినిమాలు నటిస్తున్నారు. మిమ్మల్ని ప్రజలు, ఆడియన్స్ ఒక డెమీ గాడ్స్ లాగా పూజిస్తూ ఉంటారు. మరి ఒక సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ సెలబ్రిటీస్కి, అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఈ సినిమా రంగం ఎవరైనా కానీ డెఫినెట్గా ఉండి తీరాలా వద్దా? అదే ఇతర మతాల పండుగలకు సంబంధించి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఏవైనా పొరపాటున వస్తే ఎలా ఉంటుంది? కాన్సిక్వెన్సెస్, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆలీ కూడా ఆ రోజున అదే తప్పు చేశారు. ఘర్ అనేటువంటి యాడ్ సోప్ అడ్వర్టైజ్మెంట్లో నటించారు. దెబ్బకి బ్యాక్లాష్ వచ్చేసరికి మళ్ళీ వెంటనే ఒక వీడియో కూడా విడుదల చేశారు. నా వల్ల తప్పు జరిగింది, నేను అనుకోలేదు ఈ విధంగా ఇంతమంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి నేను కంపెనీ వాళ్ళకు కూడా చెప్పాను, దాన్ని తొలగించేస్తారని చెప్పి హిందువులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాడు ఆలీ. ఇప్పుడు కృతి సేనన్ కానీ, లేకపోతే జీవా కంపెనీ కానీ, లేకపోతే ఆ యాడ్ డైరెక్టర్ కానీ అదేవిధంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ని కూడా తొలగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చూడాలి మీరు ఎంతవరకు వెళ్తుందో. కంగనా రనౌత్ కామెంట్స్ వరకే పరిమితం అవుతుందా? ఆ కంపెనీ ఏమైనా రెస్పాండ్ అవుతుందా? కృతి సేనన్ రెస్పాండ్ అవుతుందా? యాడ్ డైరెక్టర్ రెస్పాండ్ అవుతాడా? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి విషయాలు. బట్ ఏదైనా కూడా ఇది చాలా అభ్యంతరకరం. పర్టికులర్గా ఈ హిందూ ఫెస్టివల్స్కి సంబంధించి వీళ్ళని అవహేళన చేసేలాగా అడ్వర్టైజ్మెంట్లు రావడం అనేది నిజంగా శోచనీయం. చాలామంది అనుకుంటారు హిందువులు శాంతి కాముకులు కాబట్టి వాళ్ళు ఏమీ అనలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఈ యాడ్ చూశారు కదా, ఆలీ చేసింది కావచ్చు, లేకపోతే కృతి సేనన్ చేసినటువంటి యాడ్. ఇది చూసిన తర్వాత మీ అభిప్రాయాలని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.